ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. మరి ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి పలుకుతున్నారని చూస్తే దావీదు చేత కొంతమంది వ్యక్తులను పంపించడండి. ఆ వ్యక్తులు వచ్చేసి అంటే దావీదు దాసులు నాబాలుతో పలుకుతున్న మాట. నాబాలు మరి ఆ ఊరిలో గొప్పవాడు అంటే భాగ్యవంతుడట. ఈ వచనం స్టార్టింగ్లోనే ఉంటుందండి. ఆ భాగ్యవంతునితో అంటే చాలా ధనికుడు, రిచ్ మ్యాన్. అలాంటి వ్యక్తితోటి దావీదు దాసులు వెళ్ళి ఇలా శుభవచనం పలికారు. ఆశీర్వాద వచనమే కదండి. ఇలా పలికినప్పుడు నాబాలు ఆశీర్వాద వచనమును పొందుకోలేకపోయాడు. ఇక్కడ మీరు ఎలాగూ గొర్రెల బొచ్చు కత్తిరించి వారికి విందు చేస్తున్నారు కదా, మాకు కూడా కొంత ఇవ్వండి అని దావీదు చేత మేము పంపబడ్డామని దావీదును గురించి చెప్పినప్పుడు నాబాలు చాలా మరి కఠినంగా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. ఇదే అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే నాబాలు దావీదు ఎవడు, యెషై కుమారుడెవడు అని మాట్లాడారండి. ఈ మాటలు దావీదుకు మరి మరలా దాసులు తీసుకువెళ్ళి వర్తమానం ఇచ్చినప్పుడు కోపంతో నాబాలుని చంపడానికి రావడం మనకందరికీ సుపరిచితమే. అప్పుడు అబీగైలు దావీదు కోపమును శాంతపరచడానికి ఆహార పదార్థములను తీసుకువెళ్ళి దావీదు దగ్గర బ్రతిమిలాడుకోవడం కూడా మనకందరికీ సుపరిచితమే. చూడండి, నాబాలు భాగ్యవంతుడు, ధనవంతుడు. ధనవంతులకి ఒక లక్షణం ఉంటుందండి, ఎవ్వరిని లెక్క చేయరు. గర్వం ఉంటుంది, అతిశయం ఉంటుంది. అవన్నీ కూడా ఈ నాబాలులో మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ తను గొర్రెల బొచ్చు కత్తిరించి వారికి విందు చేస్తున్నాడు. ఆ విందులో కొంత భాగం ఇస్తే అయిపోయేది. కానీ ఆయన గర్వాన్ని బట్టి, ఆయన పలికిన ఆ మాటలను బట్టి మరి మరణాన్ని తీసుకొచ్చుకున్నవాడిగా ఉంటున్నాడు. ఈ రోజుల్లో చూస్తే అనేకులు దేవుని యొద్ద నుంచి ఆశీర్వచనము పొందుకునే క్రమంలో నోటి మాటలను బట్టి, వారిలో ఉన్న అతిశయాన్ని బట్టి, వారిలో ఉన్న గర్వాన్ని బట్టి, ఆత్మీయ గర్వం అండి, మామూలు గర్వం కాదు. నేను అన్యుల గురించి మాట్లాడటం లేదు, దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నా. దేవుని బిడ్డల్లోనే ఇవన్నీ ఉంటాయండి. కొంత ఆర్థికంగా స్థిరపడిన తర్వాత, కొంత మరి ప్రజలలో కానీ సమాజంలో కానీ వారు గొప్పవారిగా పేరు పొందిన తర్వాత నాబాలు వల్ల ప్రవర్తిస్తుంటారు. అలా ప్రవర్తించకూడదని నాబాలుకు జరిగిన ఈ వృత్తాంతమును మనకు బుద్ధి కలగడానికే పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచినాడు. మరి ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము నాబాలు వలె ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా ఈ శుభవచనము నాబాలు పొందుకోలేకపోయాడు, మరణాన్ని చూస్తూ వచ్చినాడు. ఆ విధంగా మనం ఉండకూడదని ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతుంటుండగా ఈ వాగ్దానమును మనం స్వతంత్రించుకోవడానికి మనము దేవునికి విధేయులమై దేవుని కొరకు నమ్మకంగా జీవించి ఆ ఆశీర్వాదమును మన జీవితాలలో పొందుకున్నట్టుకు దేవుడు అట్రీతిగా మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్.